అడుగంటుతున్న గ్రౌండ్ వాటర్, ఎండిన వాగులు, ఎడారుల చెరువులు 2 రోజులకోసారి తాగునీటిపై సప్లై ఎండలు మరింత ముదిరితే కటకట అవుతా ఉన్నది. చూడండి ఎట్లా ఎండిపోయినాయి మొత్తం. సాగుకి ఇబ్బంది అవుతా ఉంది, తాగేదానికి ఇబ్బంది అవుతా ఉన్నది. అధికారులను మనం కోరుతా ఉన్నాం, ప్రధానంగా జూన్ 15 వరకు ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. నీటి సమస్య, కరెంటు కొరత, ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. సంబంధించినటువంటి అధికారులు దృష్టి పెట్టండి. పర్ఫెక్ట్గా ఎవరెవరు డ్యూటీస్ ఎవరు చేస్తా ఉన్నారు, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కరెంటు సమస్య రాకుండా, తర్వాత నీళ్ళ సమస్య రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఎందుకనంటే ఏదైనా కొంచెం లోపం వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పడతా ఉన్నది. ప్రభుత్వమే మేము అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. సరే, మరి వాళ్ళు చెప్పేది వాస్తవాలా కాదా అనేది అధికారులను బట్టి తెలుస్తుంది. కొంతమంది అధికారులు కూడా ఇట్లా కూడా అంటారు, మాకు పై నుంచి ఎటువంటి సహకారం లేదు అని చెప్పి. సో కాబట్టి అధికారులు పర్ఫెక్ట్గా మీరు విధులకు హాజరయ్యి ఎటువంటి సమస్య లేకుండా చూస్తే ప్రభుత్వం తప్పిదం చేస్తున్నదా లేకపోతే అధికారులు తప్పిదం చేస్తా అనేది మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అధికారులు అత్యవసర విభాగాలు కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రధానంగా ఈ వేసవి కాలంలో తాగు తర్వాత కరెంటు ఈ 2 సమస్యలు లేకుండా చూడాల్సిందే.